హాయ్ అండి, నేను మీ పేదంటి అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను విజయనగరం వచ్చానండి. విజయనగరం చూడండి, రామనామం ముద్రాలయ ప్రాంగణం అని రాసింది. SCS ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అండి, కోరుకొండ రోడ్డు, విజయనగరం. అది రామాలయం అండి, చాలా బాగుంటుంది. ధనుసు ఆకారంలో ఉంటుంది. నేను చూపిస్తున్నాను, చూడండి. అందరూ వీడియో చూడండి. ఇది ఎంట్రన్స్ గేట్ అండి, లోనికి వెళ్ళడానికి. చూడండి, చక్కగా ఉంది. మంచిగా ఎంట్రన్స్ గేట్లోంచి వచ్చిన వెంటనే విఘ్నేశ్వర స్వామి గుడి ఉంటుందండి, బాగుంటుంది. చూడండి. అలాగే ఇక్కడ శివపార్వతులు కూడా ఉన్నారండి. శివలింగం ఉంది. ఈయన నందీశ్వరుడు. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. లేజర్ లైట్లు కనపడి ఆంజనేయ స్వామి మీద పడతాయండి. సాయంత్రం వస్తే లైటింగ్ బాగుంటుంది అన్నారు అందరూ. చూడండి, ఇది ధనుసు ఆకారంలో ఉంటుందండి. ఇది గుడి చాలా బాగుంటుంది. విజయనగరం దగ్గర, కోరుకొండ దగ్గర ఉందండి. ఇది రోడ్డు పక్కనే. ఇది శ్రీకృష్ణ ఆవులు కూడా ఉంటాయండి ఇక్కడ. శ్రీకృష్ణుడు బొమ్మ బాగుంది, చూడండి. ఆవులేగా బాగుందండి. పువ్వుల చెట్లు ఇవి. ఈవిడ మధ్యన గుళ్ళో ఉందండి. జానకి సరస్వతి అంట అమ్మవారు. చాలా బాగా చేశారు, చక్కగా ఉంది. ఈవిడ లక్ష్మీదేవి అండి. ఒక సైడ్ ఈవిడ, ఒక సైడ్ ఆవిడ ఉందండి. అక్కడ చూపించాను కదా. ధర్వంతర స్వామి అంటండి ఈయన. ఈ ఊరి చెట్ల ఉన్న చెట్లన్నీ పచ్చని చెట్లు అనుకుంటున్నాం, కానీ కాదండి. ఇవన్నీ దేవుడికి సంబంధించిన చెట్లు. మీకు ఎవరికైనా తెలిస్తే చూడండి. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన చెట్లే. ఇది విష్ణు ఆలయం అండి, కింద ఉంది. భలే ఉన్నాడు, చక్కగా పడుకుని. చూడండి, ఈ గుడి ధనుసు ఆకారంలో కట్టారండి, విల్లి ఆకారంలో. ఇది ఒక సైడ్ అండి, ఇదంతా చూపిస్తున్నాను చూడండి. ఇదంతా ఒక సైడ్ అండి. ఆవిడ లక్ష్మీదేవి అండి. ఇది విల్లంతా, ఇది ఒక సైడ్ అండి. ఆ ఆంజనేయ స్వామి కనపడి ఆయన లేజర్తో వీడియో చేస్తారంట సాయంత్రం మాటలు. చాలా బాగుంటాడంట అండి, చక్కగా చూడండి. ఇది ఒక్క సైడ్ అనమాట అండి. రెండో సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇలాగా ఈ మెట్లు అనమాట పైన తిరగడానికి. ఇది రెండో విల్లు అండి, రెండో వైపు. మధ్యది ఇది మధ్యన ఉంటుంది కదా విల్లుది, ఇది మధ్యది. ఇగో అక్కడ ఆంజనేయ స్వామి మీద మాత్రం లేజర్తో సాయంత్రం మాటలు వేస్తే లైటింగ్ తద్దిరిపోతుంది అండి. ఆవిడ సరస్వతీదేవి, సరస్వతీదేవి. ఇలా ఉంటుందండి గుడి. అలాగే మీకు పైనుంచి కూడా చూపిస్తాను. ఇది చూడండి, ప్రాంగణం అంతా చాలా బాగుందండి, చక్కగా. చెట్లు అవన్నీ బాగా చేశారు, చాలా బాగుందండి చెట్లు అవి. చక్కగా ఎంట్రన్స్ అండి ఇది. మెట్లు ఆంజనేయ స్వామి ఇలా కనపడుతూ ఉంటాడు, అలా కనపడుతూ ఉంటాడండి ఆయన. ఎంట్రన్స్ ఇలా ఉన్నదండి. ఇది చక్కగా చాలా అందంగా తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ నెమల కూడా ఉంది, అక్కడ ఎలిఫెంట్ ఉంది. చాలా చక్కగా డిజైన్ చేశారండి. ఇప్పుడు నేను పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ఈయనేనండి ఈ నారాయణం సృష్టికర్త అంట. చాలా చక్కగా తీర్చిదిద్దారండి ఈయన. చాలా చక్కగా చేశాడు, ఎక్సలెంట్గా ఉందండి ఇది. ఈ ప్రాంగణం వచ్చి రామనారాయణం అని ఉంది. ఇక్కడ విష్ణు ఆలయం ఉందండి, ముద్రాలయం, విష్ణుమాలిక ఉన్నాయండి మొత్తం. చూడండి గుళ్ళు. ఇది ఎంట్రన్స్ అండి పైకి ఎక్కడానికి. గుడి ఇలా ఉందండి పైనుంచి చూస్తే. ఇదిగో చాలా చక్కగా ఉంది గుడి ప్రాంగణం అంతా, చాలా బాగుంది. చూడండి, గుడి ఇలా ఉంటుందండి. ఇక్కడ నమూనా పెట్టారు చక్కగా.
చాలా కష్టపడి చేశానండి ఇది. అక్కడి నుంచి అమలాపురం నుంచి ఇక్కడికి వచ్చి చేశాను. నేను విజయనగరం వచ్చి చేస్తున్నానండి ఇది. చాలా ఎక్సలెంట్గా ఉందండి గుడి. చాలా కష్టపడి వచ్చాను సార్. నాకు బైక్ మీద వచ్చాను. బైక్ మీద వచ్చేసానండి. ఎన్ని పూసలు 3 అరిగిపోయినాయి, అయినా బైక్ మీద వచ్చాను. చాలా ఇబ్బంది అవుతుంది నాకు ఎన్ని పూస కదిలి అయ్యని. కానీ నేను చక్కగా అందరికీ చూపించాలని మరీ వచ్చానండి. చూడండి, ఇది ఒక మంచి పని కోసం పెట్టిన ఛానల్ అండి. మంచి పని ఏంటనేది నేను తర్వాత చెప్తాను. చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఇదంతా చాలా అందంగా తీర్చిదిద్దారు చక్కగా. ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, రామనారాయణం దీనికి పేరు పెట్టారు. చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. వ్యూ అదిరిపోతుంది. ఇదిగోండి రాముల వారు ఎలా ఉంటారు చాలా చక్కగానే. చూడండి, రామనారాయణ వంటి ఇదే బాగుందండి. లోన చాలా ఎక్సలెంట్గా రాముడి చెట్ని అన్ని కట్టారు చక్కగా. చూడండి, అటు దారి మళ్ళీ తీయొచ్చా తీయకూడదు? ఇవన్నీ రాముడి కాలం నాటి జరిగినవి అన్నీనండి. ఇవన్నీ ఇక్కడ పెట్టారు అన్నీ. లక్ష్మణుడు అన్నీ కట్టడం కానీ ఇవన్నీ కూడా. ఇది ఒకవైపు, రెండో వైపు కూడా ఉంటుంది. చక్కగా చూపిస్తున్నాను. చూడండి, చాలా కష్టపడి వచ్చాను. మీరు ఇచ్చి లైక్ల ఆధారం పట్టే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవటంలో ఉంటుంది. మీరు వీడియో చూస్తున్నారు కానీ మీరు చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. దండం పెట్టి అడుగుతున్నాను మీ అందరికీ. పాదాభివందనం. మీ అందరూ నాకు అన్నీ సబ్స్క్రైబ్ చేయండి చక్కగా. అన్నీ సీతాదేవి ఈయనండి ఆంజనేయ స్వామి. ఇక్కడ నుంచి అది జరుగుతుందంట రోజు. అంచనా లైటింగ్ వేసి చూపిస్తారంటండి. చాలా ఎక్సలెంట్గా ఉంది కదండి ఫోటో. బొమ్మ మాత్రం ఎదిరిపోయిందండి. లేజర్ లైట్లు వేసి చూపిస్తారట సాయంత్రం. చాలా బాగుంటుందండి ఇది. ఆంజనేయుని చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంటాడు ఆయన. అది ఒక సైడ్ అండి, ఇది ఒక సైడ్ ఉన్నారు. చాలా చక్కగా చూపించారు. చాలా చక్కగా కడుతున్నారు. ఇవన్నీ బొమ్మలు మాత్రం చాలా బాగా చిక్కారండి. ఇవి ఎవరో చెట్టెరుతని ఎవరైనా ఆయన బాగా కట్టించాడు. ఇవన్నీ గోదావరి దాటుతున్నట్టు అయ్యి అన్నీ చక్కగా రాముల వారు లక్ష్మణ వారు పడవ దాటి వెళ్తున్నారు. అన్నీ ఉన్నాయండి. చాలా బాగా చేశారు. కానీ ఇలా వీడియోలో కంటూ మీరు వచ్చి చూస్తే చాలా బాగుంటుందండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది. ఇవన్నీ మీరు చూడాలండి వచ్చి. ఇటువంటివన్నీ చూడు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ ఉంటారు. చక్కగా వచ్చి అన్నీ ఇలా ఉంటుందండి. బయట నుంచి వ్యూ, పైనుంచి వ్యూ ఎలా ఉంటుందండి. ఎట్ల మీద చూడండి, దారి అంత సూపర్గా పెట్టారో. చక్కగా చాలా చక్కగా ఉన్నారు. చూడండి, వ్యూ చాలా బాగుందండి. చూడండి, చక్కగా తీశాను. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఏమి తీయరాదని పెట్టారండి. వీటి నుంచి లోన్కి వెళ్ళి ఎంట్రన్స్ చేయకుండా. అయినా నేను తీశాను. చాలా చక్కగా వచ్చింది. చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలా కష్టపడి తీస్తున్నానండి. ఇంతవరకు నన్ను లైక్ చేసిన వారు, సబ్స్క్రైబ్ చేసే వారికి అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నానండి. చూడండి, పైనుంచి వ్యూ ఎలా ఉంది. చక్కగా చాలా భద్రంగా తీసానండి. ఇవన్నీ తీయనివ్వట్లేదు, అయినా ఇక్కడ తీశాను నేను జాగ్రత్తగానే. ఎలా ఉందండి. ధనుసు ఆకారంలో ఉంటుందండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి. అలాగే చూడండి, ఇది ఒక 20 ఎకరాల్లో సుమారు పైమాటే ఉంటుందండి. ఇదంతా ఇలా మొత్తం ఇలా ఉందండి. ఇక్కడ రావడానికి నేను ఒక 5 రోజులు పని చేయవలసి వచ్చిందండి. పని చేసి వచ్చి మీకు వీడియో చేస్తున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.